పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నీరు లేని నది ఒక్క నదియేనా, నీవు లేని జీవితం ప్రభువా జీవితమేనా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక ఒకరోజు గడిచిపోతే మనమందరం కూడా బుధవారం సాయం సమయమున అర్ధరాత్రి పూజలో నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. ఎంత ఫాస్ట్గా ఈ సంవత్సరం మనము ప్రారంభించి ముగించామో దేవుని కృపతో స్తోత్రం చెల్లిస్తూ, ఇక మిగిలినటువంటి 2 రోజులు మంచిగా సిద్ధం చేసుకుంటూ మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి కార్యము ఇదిగో ఇక్కడ దేవుని యొక్క కిరణాలు ప్రవహించే కరుణ మరియ తల్లి మోకాళ్ళ మీద ఉండి మీకోసం ప్రార్థిస్తున్నది. యోసేపు గారు మోకాళ్ళ మీద ఉండి మీకోసం ప్రభువుని అర్థిస్తున్నాడు. బాలయేసు చేతులను చాచి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. మీతో పాటు ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసి బిడ్డ యొక్క ఉద్దేశములను ప్రభువునికి అర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. తిరుమల రెడ్డి, స్నేహాంకిత రెడ్డి, విశాల్ ఇద్దరు పరిశుద్ధ వివాహం జ్ఞానం అంతస్తులో అడుగుపెడుతుండగా దేవుని ఆశీర్వాదములు, ప్రేమ, శాంతి, ఆరోగ్యములు నిండుగా వారి మీద కురిపించబడినట్లుగా, దేవుని విశ్వాసంలో ఎదుగునట్లుగా, మరియ తల్లి ప్రార్థన సహాయం వారి జీవితంలో ఎల్లప్పుడూ ఉండనట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు తిరుమల రెడ్డి, శౌరెడ్డి, మరియోగొరట్టి, ఉడుముల డొమినిక్ రెడ్డి కుటుంబం. తిరుమల రెడ్డి, స్నేహ అంకిత రెడ్డి, విశాల్ మీరిద్దరూ నూతన జీవితంలో అడుగుపెడుతున్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే నిన్నటి దిన మొదటి వివాహ వార్షికోత్సవం కొనియాడి ఉన్నటువంటి కొమ్మారెడ్డి జోసఫ్, ధీరజ్ రెడ్డి ప్రతిమాలకు దేవుడు గత ఏడాది అంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా, రాబో కాలమంతా దేవుని వారికి తోడుగా ఉండి నడిపించినట్లుగా, అలాగే పిఆర్ త్వరగా వచ్చినట్లుగా, తలంచిన తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు కొమ్మారెడ్డి జయప్రకాష్ చిన్ని కుటుంబం. నిన్నటి దిన మొదటి వివాహ వార్షికోత్సవ సందర్భంగా కొనియాడినటువంటి కొమ్మారెడ్డి జోసఫ్, ధీరజ్ రెడ్డి ప్రతిమ, బిలేటెడ్ విషెస్ టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. 3 గంటల ప్రార్థనలో ఫాదర్ సిరిల్ గారు చెప్పిన ప్రవచనముల ద్వారా లూర్దు శ్వేత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు, అద్భుతములకు కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం కొరకు, అలాగే ఈ సంవత్సరం అంతా కాచి కాపాడి సంరక్షించిన దేవునికి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మన మధ్యలో అనేక విషయాలలో సహకరిస్తున్నటువంటి కుటుంబం విజయరెడ్డి గారి కుటుంబంలో ఈరోజు మరియ పావని, జీవన్ రెడ్డి వారిద్దరిని కూడూరులో వరంగల్ మేత్రాసనంలో దేవుడు జతపరచి పెళ్లి జీవితంలో అడుగుపెట్టడానికి దేవుడు కృపా వరప్రసాదం దయచేసినందులకై, మరి ముఖ్యంగా మరియ పావని ఇక్కడ ఎన్నో విషయాలలో చిల్డ్రన్స్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీలో అనేక విషయాలు సహకరించిన బిడ్డ. ఆ బిడ్డ ప్రారంభించే నూతన జీవితంలో దేవుడు ఆమెకు తోడుగా ఉండాలని ప్రత్యేకం ప్రార్థిస్తాం. నిన్నటి రోజు ఆదివారం ఎంతమంది బిడ్డలు ఇక్కడికి వచ్చి ప్రార్థించారో తిరుకుటుంబ పండుగ సందర్భంగా వారి కుటుంబాలన్నింటినీ అద్భుత కార్యంలో ఆశ్చర్యక్రియలు జరగాలని, రాబోయే మరి నూతన సంవత్సరంలో వస్తున్న భక్తులందరి ఉద్దేశములను ప్రభుని కర్పించు భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. తెలియని వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, తన జీవితంలో నిజమైన ప్రేమ దొరకక సమరియ స్త్రీ ఎంతో మందితో పాపంలో పడిపోయి ఉండగా యేసు ప్రభు ఆ ఒక్క స్త్రీ కోసం, ఒక్క ఆత్మ కోసం దప్పిక కలిగి ఎన్నో కిలోమీటర్ ప్రయాణం చేసుకుంటూ మండుతున్న ఎండలో ఆమెను కలిసి మాట్లాడుతున్నప్పుడు ప్రభు పలికిన మాట, అమ్మా, నీవు దప్పికను తీర్చని నీటి కోసం, ఈ లోక వాంఛల కోసం, మోహము కోసం, కామము కోసం ఎదుగుతున్నావు. కానీ నీకు దప్పికను తీర్చి ఎన్నటికీ నీకు దప్పిక కొనకుండా నిన్ను ఎల్లప్పుడూ నీకు జీవజలం ఇచ్చే ఆ దేవుడే నీ ముందు నిలబడుతున్నారని ప్రభు పలికి ఆమె జీవితం కంప్లీట్గా మారిపోయి ఆమె ద్వారా ఊరు మొత్తం మారిపోయినట్టు ప్రభు చేశాడు. ఆ ప్రాంతమే మారిపోయింది. ఈ సంవత్సరం మీకు నాకు అలాంటి అభిషేకమును దేవుడు దయచేయునుగాక. ఆమేన్. యోహాను 4:13-14 యేసు అలా పలికి ఆమె జీవితాన్ని మళ్ళీ చేశాడు. A lady, Samaritan woman, suffering with the lust of this world, unable to find the real love, jumping from one love to another. Finally, Jesus goes to her, quenches her thirst and gives her living water. And after that, she changed the whole area. That's what Jesus can do to you and to me. Coming here, may we receive such a kind of anointing. Bhaktito paadadam. నీరు లేని నది ఒక నదియేనా ప్రభు, నీవు లేని జీవితం జీవితమేనా. నీరు లేని నది ఒక నదియేనా ప్రభు, నీవు లేని జీవితం జీవితమేనా. జీవజలము నాలో నింపగరావా, జీవజలము నాలో నింపగరావా. ఆత్మదాగము తీర్చగరావా, ఆత్మదాహము తీర్చగరావా. రావా దేవా నన్ను కావగరావా, ఆత్మదాగము తీర్చగరావా. రావా దేవా నన్ను కావగరావా, ఆత్మదాహము తీర్చగరావా. నీకై ప్రతి చోట వెదకితి దేవా, తీరలేదయ్యా నా దాగము. నీకై ప్రతి చోట వెదకితి దేవా, తీరలేదయా నా దాహము. అలసిన నాకు నీ దర్శనమీవా, అలసిన నాకు నీ దర్శనమీవా. తీర్చుము దేవా నా ఆత్మదాగము, తీర్చుము దేవా నా ఆత్మదాహము. రావా దేవా నన్ను కావగరావా, ఆత్మదాగము తీర్చగరావా.
నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ప్రభు క్రీస్తు పండుగ చివరి నాడు దేవాలయంలో ఇలాగే ఒక దేవాలయం నిలబడి బిగ్గరగా ఆయన పలికిన మాట ఇది: దప్పిక కొనువాడు నా యొద్దకు వచ్చి తన దప్పిక తీర్చుకొనుగాక. యోహాను 7:37. జాన్ చాప్టర్ 7:37. Jesus entered into the temple and he cried out with a loud voice, saying, all those who are thirsty, let them come to me and let them quench their thirst. మీ జీవితంలో 2025 సంవత్సరం వరకు ఏదైతే మీ ఇంటిలో జరగాలని దప్పికతో వేచి ఉన్నారో ఆ ఉద్దేశములను ఈ పాటలో గుర్తించుకొని మీరు పాడండి. దేవుడు చెప్తున్నాడు మీ దప్పికను తీరుస్తాడంట. ఆమేన్. The Lord will quench our thirst. What is your thirst that you are having after 2025, 2026 onwards? What to happen? What is your thirst? Pray with a great burden. Believe it, receive it as we sing this hymn. Paduga. దప్పికగొన్న వారినెల్లా నీ చెంతకు రమ్మని పిలచిన దేవా. దప్పికగొన్న వారినెల్లా నీ చెంతకు రమ్మని పిలిచిన దేవా. అలసిన నాకు నీ దర్శనమీవా. అలసిన నాకు నీ దర్శనమీవా. తీర్చుము దేవా నా ఆత్మదాహము. తీర్చుము దేవా నా ఆత్మదాహము. రావా దేవా నన్ను కావగరావా. ఆత్మదాహము తీర్చగరావా. మీరు ఎదురు చూస్తున్న దప్పిక కొని వేచి ఉన్న అద్భుతాల కోసం ఇప్పుడు ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును నా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ప్రజలు ఆదివారం 10 గంటలకు వచ్చి 2:30 గంటల వరకు వేచి ఉన్నారంటే వారి యొక్క దాహం అది. అందుకే ప్రభు కీర్తన 42:1 ప్రభు దప్పిక కొనిన దుప్పి సెలయేటి నీటి కొరకు వలె నా హృదయము నీ కొరకై తప్పించుచున్నది. ఎంతోమంది లోకపరంగా ఆ సినిమాలు ఈ లోకపరంగా షాపింగ్స్ అట్లా వెళుతుంటే ప్రతి ఆదివారం కొందరు ఇక్కడికి వచ్చి దైవ సన్నిధిలో గడుపుతున్నారంటే వారు తప్పిక కొని ఉన్నారు. దేనికోసం? దేవుని ఆత్మను పొందాలి. దేవుని సన్నిధిలో కూర్చోవడం వాళ్ళకి ఎంతో ఆనందకరమైన విషయం. దావీదు మహారాజు వలె. అందుకే ఆయన దేవుడు రాజుగా మార్చాడు. కీర్తన 42:1 అలా చెప్తుంది. Psalm 42:1 How many people in great thirst come on a Sunday 10 to 2:30? Some of them are sitting down. They are thirst. And the Lord says, I will quench your thirst. They are thirsting for God. మరి మీ జీవితంలో ఇప్పుడు ఆత్మదాహము, ప్రభువా నేను దాహముతో ఉన్నాను, నా దప్పికను తీర్చవా అని ఎదురు చూస్తున్న కార్యమును మళ్ళా గుర్తు చేసుకొని పాడుదాం. దేవుడు మీ దప్పికను తీర్చే సంవత్సరం ఉదయించునుగా. ఆమేన్. ఎండిన నేల నీటి కొరకై వేచినట్లుగా నా ఆత్మ నీ కొరకై తప్పిస్తుంది. ఎండిన నేల నీటి కొరకై వేచినట్లుగా నా ఆత్మ నీ కొరకై తప్పిస్తుంది. అలసిన నాకు నీ దర్శనమీవా, అలసిన నాకు నీ దర్శనమీవా. తీర్చుము దేవా నా ఆత్మదాగము, తీర్చుము దేవా నా ఆత్మదాహము. తీర్చుము దేవా నా ఆత్మదాగము. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుచున్నాను. చాలా భయంకరమైనటువంటి విపత్తులు, అగ్ని ప్రమాదములు జరుగుతున్న లోకంలో దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇంకా 2 రోజులు ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా కాపాడిన దేవుడు రాబోయే సంవత్సరంలో కూడా మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబ సభ్యులకు ఎటువంటి కీడులు జరగకుండా కాపాడాలని భక్తితో ప్రార్థించే ప్రార్థన ఈరోజు కూడా మనం అర్పించి ప్రార్థిస్తాం. అందరూ కలిసి చెప్పండి. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును, నూతన సంవత్సరము ఇక్కడికి రాబోతున్న భక్తులందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, అనేక మంది భారంను మోయలేక ఎప్పుడు ఈ భారంను దేవుడు తొలగించి మమ్మల్ని దీవిస్తాడని వేచి ఉన్నారు. మీకు కూడా అలాంటి ఎన్నో భారం ఉండవచ్చు. కుటుంబ భారం, అప్పు అని భారం, వ్యాధి అని భారం, ఎన్నెన్నో భారంలో ఉన్నాయి. మీకోసమే ఈ ప్రోగ్రాంని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీరు చూశారు కదా నిన్నటి రోజు ఎంతమంది సాక్ష్యాలు చెప్పారని 3 గంటల ప్రార్థనలో కూడా. ప్రతి వారం సాక్ష్యాలు. నెక్స్ట్ మీదే అని చెప్పి ఈరోజు మీ భారం ఏమిటో, దేవా ఈ భారముతో నీ సన్నిధికి వస్తున్నా, దయచేసి ప్రభా భారమును దించేవాడు నీవే, విశ్రాంతినిచ్చేవాడు నీవే అని చెప్పి ప్రార్థించండి. యూ మే బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ బర్డన్, సో మెనీ కైండ్స్ ఆఫ్ బర్డన్, మేబీ ఫైనాన్షియల్ ప్రాబ్లం, మేబీ హెల్త్ వైజ్, మేబీ సంథింగ్ దట్ ఈస్ ట్రబులింగ్ యూ. ఎవ్రీథింగ్ ఆఫర్ ఇట్ టు గాడ్. భక్తితో పాడి భారమును దించి విశ్రాంతినిచ్చే ఆ దైవ కుమారుడు బాలయేసు ఇదిగో మన మధ్యలో ఉన్నాడు. మరియ తల్లి ప్రార్థిస్తుంది, యోసేపు గారు ప్రార్థిస్తున్నారు. ఈ భారం ఏంటో చెప్పండి, వాళ్ళకు తెలుసు. ప్రతి ముగ్గురు కూడా భారంను అనుభవించారని నిన్నటి రోజు నేర్చుకున్నాం. భక్తితో పాడుదాం. మీ అద్భుతముల కోసం దర్శనం చూసుకుంటూ ప్రార్థించి పాడుదాం. పాప భారం భరించలేక అలసిపోగా, కుటుంబ భారం మోయలేక విలపిస్తుండగా, పాప భారం భరించలేక అలసిపోగా, కుటుంబ భారం మోయలేక విలపిస్తుండగా, అలసిన మాకు నీ దర్శనమీవా, అలసిన నాకు నీ దర్శనమివ్వా, తీర్చుము దేవా మా ఆత్మదాగము, తీర్చుము దేవా నా ఆత్మదాహము, రావా దేవా నన్ను కావగరావా, ఆత్మదాగము తీర్చగరావా. చక్కటి పాటను ఫాదర్ క్రిస్తు గారు 2 చరణాలు రాశారు. ఆ ఫాదర్ గారిని ప్రత్యేకంగా దీవించమని, పరిచయను దీవించమని, ఫాదర్ గారితో ఉన్నటువంటి గురువులు మరియు ఇన్మేట్స్ అందరినీ ప్రభు ఆశీర్వించమని గుర్తులో ప్రార్థిస్తాను.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి మొదటి రోజు నుండి మీకు కిరీటంతో అలంకరించే ఈ క్యాలెండర్ని మీరు చూస్తూ ప్రతిరోజు ఆ వాగ్దానమును మీరు వీలు ఉంటే సెపరేట్గా ఒక పెద్ద అక్షరంతో రాసి పెట్టుకొని రోజంతా దాన్ని తలంచి ప్రార్థించండి. 365 రోజులు మీకు వాగ్దానములు ఉన్నాయి. 365 రోజులు మీకు దేవుడి ఆశీర్వాదం అద్భుతాలు చేయునుగాక. అలాగే ప్రతి పేజీలో కూడా ప్రతి నెల కూడా ఒక ప్రత్యేక అంశం. చాలా క్లిష్ట పరిస్థితులు ప్రజలు ఉన్నారు కావున కూర్చొని ఏడ్చి ప్రార్థన చేసి మోకరించి పోరాడి తర్వాత ప్రతి సంవత్సరం ఈ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ఆ భారం మీకు తెలియాలని చెప్తున్నాను. చాలామంది కృషి ఇది. నిన్నటి రోజు చెప్పాను, ఇలా కొంతమంది వ్యక్తులు కొన్ని వందల క్యాలెండర్లు పంచుతున్నారని. ఒక వ్యక్తి పాపం వాళ్ళ దగ్గర అప్పుడు డబ్బు లేదు కావున ఇంకొకరి దగ్గర ఫోన్పే ద్వారా ఇక్కడ తీసుకొని తర్వాత వెళ్ళి విజయవాడ నుండి వచ్చిన వాళ్ళు తల్లి బిడ్డ ఇద్దరు బ్లెస్సింగ్ తీసుకున్నారు. నేను బ్లెస్సింగ్ కోసం వచ్చారంటే వాళ్ళు ఈ మాటే చెప్పలేదు. 200 క్యాలెండర్ వాళ్ళు నిన్నటి రోజు తీసుకెళ్ళారు. అలాగే నరిమట్ట, తర్వాత ఆగాపేట, తర్వాత మరియాపురం ఆ ప్రాంతంలో 350 క్యాలెండర్లు పంచినటువంటి కుటుంబం నిన్న ఫోన్ చేసి ఫాదర్ ఫారిన్ నుంచి కూడా కొందరు వచ్చారు, అందువలన పంచుతున్నాం సరిపోలేదు, ఇంకా 100 క్యాలెండర్ కావాలని. ఇలా ఈ క్యాలెండర్ ఎందుకు అట్లా వెళుతుందంటే ప్రజలకు అర్థమైంది ఈ రోజులలో రాబోతున్న క్లిష్ట పరిస్థితి నుండి కాపాడే క్యాలెండర్ని మీరు కూడా మీకు తోచిన రీతిలో మంచిగా ఆర్థికంగా ఉన్నవారు పేద బిడ్డలకు కూడా పంచండి ప్లీజ్. చాలా గ్రామంలో ఉన్నాయి అలాంటి వాళ్ళు, మీరు వెదకండి ప్లీజ్, ఇవ్వండి. మీరు బట్టలు ఇవన్నీ కొని ఇవ్వడం, గుడికి డబ్బులు ఇవ్వడం ఇవన్నీ మంచిదే. ఇది ప్రత్యేకంగా ప్రత్యేక ఆశీర్వాదంతో కూడిన క్యాలెండర్. కనీసం కొంతమందికైనా పంచండి ప్లీజ్. మీకు తెలియదు, ఇప్పుడు ఒకరోజు దేవుడు మీకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మీ జీవ గ్రంథంలో దిక్కించుకొని మిమ్మల్ని దీవించే రోజులు ఇవి. చాలా ప్రోగ్రాం జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు ఎంతసేపు మేము నిలబడుతున్నామని. మిమ్మల్ని ఎట్లయినా సాక్షిగా నిలబెట్టాలని ఒక ఆశ వాంఛ. ముందుకొచ్చి ఈ క్యాలెండర్లను అనేక చోట్లలో ప్రజలకు అందుబాటులో ఉంచుతున్న ప్రజలు, గురువులు వాళ్ళందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఫాదర్ సాగర్ ఎస్విడి డిఎంసి హబ్సిగూడలో, గ్లోరియా సుజీత్ తిరుమలగిరి మెట్టుగూడలో, లారా రాజీవ్ ఈసీఎల్ డమాయిగూడలో, బ్రదర్ హ్యారీ బోయిగూడలో, రాజు మేదిపట్నంలో, షీలా ఖైరతాబాద్లో, ఎం అమలిన్ రాజు గుంటూరు విజయవాడలో, ఎం శ్రీనివాస్ రెడ్డి కోదాడలో, బి రవి మధురవాడలో, అంతనమ్మ ప్రేమ వరంగల్లో, కె మేరీ రాణి నెల్లూరులో, తెరెజరాణి కడపలో, వసంత ఎంజాలలో, సెసిలియా సికంద్రాబాద్లో, అనురాధ హైదరాబాద్లో, డివైన్ లైట్ మినిస్ట్రీ సికంద్రాబాద్లో. నంబర్స్ అన్నీ స్క్రీన్లో మీకు కనిపిస్తుంది. కాంటాక్ట్ చేసుకొని ప్రజలకు దయచేసి వాళ్ళ కన్నీళ్లు తుడవటానికి ఈ క్యాలెండర్ని ప్రజలకు అందించండి. రాబోయే రోజులలో జరగబోతున్నటువంటి ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే క్యాలెండర్ ఇది. మీరు దాన్ని ఒట్టిగల గోడకు తగిలించకుండా మనస్సులో పదిలపరుచుకొని ధ్యానించండి. లూకా 2:19-51 ప్రకారం. దీస్ క్యాలెండర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. యూ కెన్ డిస్ట్రిబ్యూట్ టు దీస్ పీపుల్ హియర్ ఇన్ దిస్ కంట్రీ
ఈవెన్ అబ్రాడ్. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగించే మునుపు ప్రార్థన. దయగల తండ్రి, ఎంతోమంది బిడ్డలు ఈ ప్రోగ్రాంని వీక్షిస్తూ ఉన్నారు. 1720 రోజులు గడిచిపోతున్నాయి. ప్రభువా, ఎడతెగక మాకు శక్తినిచ్చావు. అనేక మంది వెనుక నుండి ప్రార్థిస్తున్నారు. DMI 24/7 గ్రూప్ను ఆశీర్వదించండి. అలాగే సంతాన భాగ్యం లేని వారు, అప్పు సమస్యలు ఇరుక్కున్నవారు, ఇల్లు లేకుండా బాధపడుతున్నటువంటి వాళ్ళు, పిల్లలకు సెటిల్మెంట్ లేదని బాధపడుతున్నటువంటి వాళ్ళు, పిల్లల జీవితంలో మాటలు వినట్లేదని ఏడుస్తున్నవారు, నిన్నటి రోజు అనేక విషయాలు మేము విన్నాం. అవన్నీ ధ్యానించి ప్రార్థిస్తుండగా గొప్ప గొప్ప అద్భుతాలు త్వరలోని మొత్తంగా నెక్స్ట్ లెవెల్కి చేరునుగాక. ప్రతి బిడ్డకు అద్భుతాలు జరుగునుగాక. సాక్ష్యాలు వినబడునుగాక. సాతాను ఓడిపోనుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. ఎట్లా ఏడిపించాడంటే సైతానుడు, యేసుప్రభు సాతాను మీద కోపపడి, యేసు ఓరి అపవిత్రాత్మ వీని నుండి వెడలిపో, ఎందుకంటే ఆ వ్యక్తి ఏడుస్తూ సమాధిలో అరుస్తున్నాడు. మార్కు సువార్త 5:8లో ఇలా ఎంతమంది ఎవరికి తెలియకుండా రహస్యంగా ఏడుస్తున్నారు. మీరు ఆ కన్నీళ్లు తుడిచే ప్రార్థన, చివరి ఆశీర్వాదం భక్తితో ప్రార్థించండి. 31 రాత్రి 10 నుంచి 1 గంటల వరకు, అలాగే 1వ తారీఖున జనవరి 10 నుంచి 1 గంటల వరకు మీరు రండి. మీకోసం వాగ్దాన కార్డు మేము అందిస్తూ ఉన్నాం. మీకు ఏది కావాలో అది మాత్రమే మీ చేతికి రావాలని, అది జరగాలని కూడా ప్రార్థనతో చివరి ఆశీర్వాదం కొరకై పాడి ఆశీర్వాదం పొందుకుందాం. వ్యాధులతో బాధలతో మ్రగ్గుచుండగా, స్వస్థతకై రేయింబగలు వేచియుండగా, వ్యాధులతో బాధలతో మ్రగ్గుచుండగా, స్వస్థతకై రేయింబగలు వేచియుండగా, స్వస్థత మాకివ్వ త్వరపడి రమ్మో, స్వస్థత మాకివ్వ త్వరపడి రమ్మో, మా దప్పికను తీర్చుటకు త్వరగా రమ్మో, నా దప్పికను తీర్చుటకు త్వరగా రమ్మో. నీరు లేని నది ఒక నదియేనా ప్రభు, నీరు లేని జీవితమేనా. అందరూ కన్నీళ్లు తుడవబడే సంవత్సరం ఉదయించాలని భక్తితో చివరి ప్రార్థన చేస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాలెండర్ ద్వారా అద్భుతాలు జరగాలని వేచి ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు వచ్చిన భక్తులందరి ప్రార్థన మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు పెళ్లి జీవితంలో ప్రవేశించిన పావని వాళ్ళ కుటుంబం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం జ్యోతి గారి కుటుంబంలో మాతో పాటు సహకరిస్తున్న కుటుంబంలో జరగబోతున్న పెళ్లికి వస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఇక్కడికి వస్తున్న భక్తుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 12 నెలలు మాకు తెరవెనుక ఉండి సహకరించిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మొత్తంగిలో పనిచేసిన అన్ని డిపార్ట్మెంట్స్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వేరే దేశాలలో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రజల ఉద్దేశముల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 13,000 మంది కంటే ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ప్రార్థన ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా అడిగిన అందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా,
మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దయచేసి గమనించండి, నూతన సంవత్సరంలో రెండవ వారం కాదు, మొదటి మంగళవారం ఈసారి మెట్టుగూడలో, అలాగే మొదటి శుక్రవారం డివైన్ లైట్ మినిస్ట్రీ వారి నడిపిస్తున్నటువంటి ప్రార్థనలో, అలాగే ప్రియమైన సహోదరి సహోదరుల రెండవ శనివారం మన బ్రాంచ్ డివైన్ మర్సీ సెంటర్లో ఈ విధంగా అనేక ప్రోగ్రామ్స్లో పాల్గొనండి. దేవుని యొక్క దీవెనలు పొందండి. తల వంచి ప్రభు యొక్క దీవెనలకై ప్రార్థించండి. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడునుగాక. Amen. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you and remain with you forever and ever. Amen. రావా దేవా మా ఆత్మదాగము తీర్చుము దేవా. ఈ పాట మీకు ప్రవచనంగా మారి మీ కుటుంబాల అద్భుతాలు చేయనుగాక. గాడ్ బ్లెస్.